మీరు తరోగా దీనికి సంబంధించిన క్యాంపెయిన్ ప్రెస్ మీట్లన్నీ మీరు మిస్ అయ్యారు. ఇది అంటే విచ్ ఐ అటెండెడ్. ఇప్పుడు మీరు ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మనం అందరం కూడా జగపతి బాబు గారిని ఏనాటి నుంచో మనం చూస్తున్నాం. ఈ హాజ్ బీన్ ఎ సెలబ్రేటెడ్ హీరో. తర్వాత మళ్ళీ ఏ ఫ్లరిషింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చారు, నెగిటివ్ క్యారెక్టర్లు చేశారు. ఆయన చెయ్యని క్యారెక్టరే లేదు. డైరెక్టర్లు అందరూ లుక్ ఫార్వర్డ్ టు హిమ్, ఒక మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు. బట్ ఈ టర్న్ ఇది ఒక యూ టర్న్ లాగా ఉంది. ఆయన మళ్ళీ ఇలాంటి క్యారెక్టరు ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో చేయడం. మీరు ఇన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఒక వెటరన్ డిఓపిగా ఉన్న మీకు జగపతి బాబు గారి క్యారెక్టర్ని మీరు డిఫైన్ చేయాలి, లేకపోతే ఈ సినిమా కథ గురించి మీదైన అభిప్రాయం చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? హీజ్ మై హీరో. జగపతి బాబు ఈజ్ మై హీరో, మై ఫస్ట్ హీరో. ఎప్పుడూ ఆయన చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటా. ఇది ఫస్ట్ మనస్తత్వం పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే ఆయన మాట్లాడే విధానం, ఆయన బిహేవియర్. నేను ఆయన ఫస్ట్ ఫిల్మ్ని ఎలా చూసానో ఇప్పుడు సేమ్ అదే జగపతి బాబు అలాగే ఉన్నారు. ఆయన దగ్గర చాలా అలాంటి మంచి విషయాలు నేర్చుకుంటూ ఉన్నా. ఈ సినిమా వరకు ఆయన ఒక డిటర్మినేషన్తో ఉన్నారు, ఒక పట్టుతో ఉన్నారు. ఈ సినిమాని ఇలా ఉండాలి అని ఆయన ఊహించుకున్నారు. ఆ ఊహ నుంచి నన్ను కోరుకున్నారు. నేను కమిట్ అయ్యే ముందు కొంచెం భయపడ్డా. దేనికి? ఆయన ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది కథలో. ఇప్పుడు డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఒకలా ఉంటుంది, ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ ఒకలా ఉంటుంది, ఒక యాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఒకలా ఉంటుంది. ఆయన ఇప్పుడు దాకా నేను నా హీరో, నా యాక్టర్ అలాగే చూసా. ఫస్ట్ టైము ఆ కథ ఫస్ట్ నేరేట్ చేసింది ఆయన. నాకు ఆయన నేరేట్ చేసేటప్పుడు వాళ్ళ మనసులో ఉన్నది డైరెక్ట్ చెప్తే అర్థం చేసుకునేది ఒకలా ఉంటుంది, హీరో చెప్తుంటే ఒకలా ఉంటుంది. మాకు అలవాటు అయిపోయి ఉందిగా డైరెక్టర్స్తో ట్రావెల్ చేసి. చిన్న భయం, ఈయన నేను సాటిస్ఫై చేయగలనా లేదా. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. దెన్ స్లోలీ ఒక 2-3 రోజుల తర్వాత ఐఎమ్ క్లియర్. ఓ ఆయనకి కావాల్సింది ఇది. అప్పుడు కూడా నేను అప్పుడప్పుడు పక్కకి వెళ్ళి ఇది కరెక్టే కదా, మీరు అనుకున్నట్టుగానే కాదు చోట యాక్చువల్ నేను అదే నేను చెప్దాం అనుకుంటున్నాను, ఇది ఇలా ఉంటుంది అని మళ్ళీ నాకు హింట్ ఇవ్వడం. సో ఇలా ట్రావెల్ చేసాను ఇద్దరం నేను. సో ఒక కొత్త జగపతి బాబుని ఈ సినిమాలో చూసాను. గ్రేట్ సార్. భరద్వాజ గారు, భరద్వాజ గారు సినిమా కాదు కదా అడగాలి. ఇప్పుడు ప్రపంచాన్ని అంతటినీ భయపెడతా కనిపించగానే ఈయన కనిపించేటంటారా బాబు అనే ఒక వణుకు తెప్పించే భరద్వాజ గారు లాంటి ఒక పర్సన్ మిమ్మల్ని చూసి భయపడ్డం ఏంటండి? యూ హ్యావ్ టు మేక్ ఇట్ క్లియర్. అది ఫేక్. ఏది ఫేక్? ఆయన మాట్లాడింది అంత ఇందాక. ఆయన నా గురించి అంత మనిషిని పట్టుకుని ఫేక్ అనేస్తారా మీరు? ఆయన నేను ఇప్పుడు బ్రదర్స్ అంతేనా? నేను మా గురువు గారు దాసరి నారాయణరావు గారి తర్వాత నేను చూసిన పెద్ద వయసు వ్యక్తి ఆయనే. ఎస్ కరెక్ట్. దేర్ ఇస్ నో డౌట్. గురువు గారితో ఈయన చూసేవాడిని. సో గురువు గారి మీద ఉన్నంత రెస్పెక్ట్ అంతా ఆయన మీద ఉండేది నాకు. ఎప్పుడు కనిపించిన విష్ చేయడం తప్ప ఎప్పుడు పర్సనల్గా మాట్లాడుకోవాలా. ఈ సినిమా వచ్చేసరికి ఎవ్రీడే మేము ట్రావెలింగ్ మొదలెట్టాం, ప్రతిరోజు మాట్లాడుకోవడం మొదలెట్టాం. నేనే చిన్నపిల్లడు అంటే నాకంటే చిన్నపిల్లడు భరద్వాజ్ గారు. ఎలాగ దీనికి మీరేంటి మీ కామెంట్?